రోజు మందిరాన్ని క్లీన్ చేశాడు, శుద్ధిపరిచాడు. సోమవారం రోజు అంజూరపు చెట్టును శపించాడు. మంగళవారం రోజు వెళ్ళి మందిరంలోకి వెళ్ళి బోధ చేస్తుంటే శాస్త్రులు ప్రజలు ఆయన క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు ఏ అధికారంతో ప్రశ్నిస్తున్నావు, ఏ అధికారంతో బోధిస్తున్నావు అని చెప్తున్నారు. ఇప్పుడు బుధవారం రాగానే యేసయ్యను బుధవారం రోజు యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే వెన్నుపోటు పొడిచిన దినము. ఈరోజే యేసయ్యను వెన్నుపోటు పొడిచిన దినము. ఈ బుధవారం రోజు ఆయన అనుకుంటున్నాడు, వెళ్ళి పెద్దల దగ్గరికి వెళ్ళి మత బోధకుల దగ్గరికి వెళ్ళి యేసయ్యను అప్పగించాలని వాళ్ళతో ఉడంబడిక చేసుకున్నాడు. 30 వెండి నాణాలకు నేను యేసయ్యను అమ్మేస్తానని ఒక ఉడంబడిక చేసుకున్నాడు. ఉడంబడిక చేసుకున్న తెల్లారి యేసయ్య ఆ శిష్యుని కాళ్ళు కడిగాడు. ఆ శిష్యు